వాళ్ళు బొట్టు పెట్టి గుడికి వెళ్ళి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడం అనేది నేను చేసిన రెండవ దేశద్రోహం. నేను చేసినటువంటి మూడవ దేశద్రోహం ఏంటంటే, ఒక పార్టీలో 28 సంవత్సరాలు పనిచేసి ఆ పార్టీ సిద్ధాంతాలను వదిలేసి ఆయన నా వైపుకి వచ్చి బొట్టు పెట్టి రెగ్యులర్గా గుడికి వెళ్ళడం. ఇది జీర్ణించుకొని కొంతమంది వ్యక్తులు 25 సంవత్సరాలుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు వెళ్ళి 21 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి 10,600 శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసిన నన్ను 8 రాష్ట్ర స్థాయి అవార్డులు, 6 దేశ స్థాయి అవార్డులు, 11 అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకొని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్లో అసోసియేట్ మెంబర్గా ఎదిగిన నన్ను కేవలం నా కులం యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వ్యక్తులని నా వైపు ఆకర్షించి గుడిల వైపుకు మళ్ళిస్తున్నా అనే ఉద్దేశంతో ఉక్కిరి బిక్కిరి చేసి ఆధారాలు లేని ఆరోపణలతో 2 నెలలుగా భీకరంగా ఇబ్బంది పెడుతున్నారు. అందంగా చెప్పాలి అంటే ఒక అడవిలోకి వెళ్ళి ఏడవాల్సిన పరిస్థితి. కానీ నేను ముగ్గురికే చెప్పి ఏడవగలను. ఒకటి శ్రీరాముడికి చెప్పి ఏడవగలను, ఆయన లేడు, కాకుంటే రోజు నా ఇంట్లో పూజ గదిలో ఏడుస్తున్నా. రెండవది రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి చెప్పి ఏడవాలి, ఆయన లేరు చెబుదామంటే. రెండవది నా జాతిని ఉద్ధరించి ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే స్వయాన మహాత్మా గాంధీ గారు 100 ఏండ్ల కింద మాత్రమే అహింస అని చెప్పారు, 300 సంవత్సరాల కిందనే అహింసను ప్రోత్సహించారు సేవలాల్ గారు అని చెప్పారు. ఈ ముగ్గురికి చెప్తామంటే ఆ ముగ్గురు లేరు. కాబట్టి ఇంతమంది ప్రాణాలతో ఉన్న మీ మధ్యలో ఈ 3 ద్రోహాలు చేసిన నన్ను ఉరివేసేంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీని పరిష్కారం దొరుకుతుందేమో అని మైక్ అందుకున్న. జై భారత్, జై శ్రీరామ్.